నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీ, లాహోర్లను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేస్తూ దాయాదిని వడికించేస్తోంది. ఈ సమయంలో పాక్ సైన్యాన్ని తరిమికొట్టి క్వెటాను తమ ఆధీనంలోకి తీసుకున్నాము అని ప్రకటించిన BLA మోడీకి ఓ రిక్వెస్ట్ చేసింది. ఓ పక్క భారత్ దాడిని తట్టుకునే క్రమంలో వణికిపోతున్న పాక్ సైన్యాన్ని, మరోపక్క బలూచిస్తాన్ కేంద్రంగా BLA సైతం వణికించేస్తోంది. ఇందులో భాగంగా బలూచిస్తాన్లోని క్వెటాలో తమ యోధులు రంగంలోకి దిగారు అని, ఈ సమయంలో పాక్ దళాల ఫ్రాంటియర్ కార్ప్స్ కార్యాలయంపై దాడి చేశారు అని, దీంతో పాక్ సైన్యం పారిపోయింది అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో మొత్తం బలూచిస్తాన్ను స్వాధీనం చేసుకుంటాము అని, స్వాతంత్రం తెచ్చుకుంటాము అని, సొంత జెండా ఎగురవేస్తాము అని BLA బలంగా చెబుతోంది. ఈ సమయంలో తమకు సైనిక సహాయం చేయాలి అని బలూచిస్తాన్ ప్రావిన్స్లోని కొందరు ప్రతినిధులు, పౌరులు, యోధులు కోరుతున్నారు. ఈ సందర్భంగా మోడీకి ఓ రిక్వెస్ట్ కూడా పంపారు. ఇందులో భాగంగా తాము చేసే యుద్ధంలో పాకిస్తాన్ను శిక్షించాలంటే భారత్ వెంటనే తమకు సైనిక సాయం చేయాలి అని బలూచిస్తాన్ కోరుతోంది. పాకిస్తాన్ భూభాగంలో సుమారు 46% ఉన్న బలూచిస్తాన్ విదేశీ సాయం, ఆయుధాలు లేకుండా పోరాడలేదు అని చెబుతోంది. అందువల్ల మోడీ సార్ తమకు వెంటనే మిసైల్స్ ఇవ్వాలి అని, ఫలితంగా అద్భుతాలు చేసి చూపిస్తాము అని పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా గత కొంతకాలంగా పాకిస్తాన్ సైన్యానికి చుక్కలు చూపించే ప్రయత్నాలు చేస్తూ ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నుంచి సుమారు 200కు పైగా పాక్ సైనికులను హతమార్చి తమ ప్రతాపం చూపిస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్కు మరింత చుక్కలు చూపిస్తుంది.